రేపు విజయనగరం జిల్లాలో పోలేపల్లిలో ఒక సభ జరగబోతా ఉంది. ఆ సభ యువగళపు విజయోత్సవ సభ అని ప్రచారం చేసుకుంటున్నారు. సుమారుగా ఒక సంవత్సరం క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి లోకేష్ గారు ఈ సంవత్సరం జనవరి 27వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గపు హెడ్ క్వార్టర్ కుప్పంలో యువగళం పేరుతో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది చాలా ఆపసోపాలు పడుతూ మధ్యలో కొన్ని బ్రేకులు తీసుకుంటూ నిన్న ముగిసింది. రేపు ముగిసిన సందర్భంగా బ్రహ్మాండంగా విజయవంతమైంది ఓహో అని చెప్పేందుకు విజయోత్సవ సభ అనేది పెట్టి దాన్ని విజయవంతం చేయడం కోసం నానా తంటాలు పడుతున్నటువంటి విషయాలు చూస్తే కాస్త హాస్యాస్పదంగాను నవ్వుగాను కూడా అనిపిస్తుంది. ఎస్, 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నారా లోకేష్ గారు నడిచాడు అని చెప్తున్నారు. ఏం జరిగింది నడిస్తే? దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా? లేదు ఆయన పార్టీ మీద ఉందా? లేదు ఈ రాష్ట్రం మీద ఉందా? అంటే ఎవరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర. నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర. పోనీ పాదయాత్ర తరువాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా? ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అది లేదు. ఈ సందర్భంగా నాకు వేమన శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది. అదేమిటంటే, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఎలికి తోలు తెచ్చి ఏడాది పాటు ఉతికితే నలుపు అవుద్దా? లోకేష్ లాంటి ఒక ఇన్మెచ్యూర్డ్ని, లోకేష్ లాంటి ఒక ఏమన్నది మరి ఆయన ఒక మొద్దు స్వరూపాన్ని, ఏ అర్హతలు లేనటువంటి లోకేష్ను తీసుకొచ్చి 226 రోజుల పాటు నడిపిస్తే ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందా? ఏమైనా మార్పు దానిలో సంతరించిందా? అంటే ఏమీ మార్పు రాలా. నాకైతే ఒక మార్పు కనిపించింది. పాపం కొద్దిగా సైజు తగ్గాడు, ఒళ్ళు తగ్గింది, బుర్ర మాత్రం ఏమీ పెరగల. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, గుడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటారు. ఏమని ప్రారంభించాడు ఆ యువగళాన్ని? పెద్ద అపాశుభంతో ప్రారంభించాడు. కుప్పంలో ఆయన అడుగు వెయ్యంగానే నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి మోహన కృష్ణ అనుకుంటాను, వారి కుమారుడు పాపం చాలా ప్రఖ్యాతగాంచిన చలనచిత్ర హీరోగా ఒకేసారి చాలా చిత్రాలను ప్రారంభించి ప్రజల్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ఆయన పేరు తారకరత్న. పాపం తారకరత్న నందమూరి తారక రామారావు గారి మరొక మనవుడు కూతురు బిడ్డ అయినటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నాడు. ఆ పాదయాత్రకు మీరందరూ రండి అని ఆహ్వానిస్తే పాపం వచ్చాడు. ఆ పాదయాత్రలో 4 అడుగులు వేశాడు, కుప్ప కూలిపోయాడు. తర్వాత హాస్పిటల్లోకి తీసుకువెళ్ళారు. అక్కడ లాభం లేదంటే బెంగళూరు నారాయణ హృదయాలయానికి తీసుకువెళ్ళారు. అక్కడ సుమారుగా 22 రోజుల పాటు చికిత్స పొంది
దుర్మరణం పాలయ్యాడు. కేవలం 39 సంవత్సరాలకే. అంటే నారా లోకేష్ గారి పాదయాత్ర పాదం పెట్టంగానే టపాలను రాలిపోయారు నందమూరి వంశస్థులని మనవి చేస్తున్నా. అంత అశుభంతో ప్రారంభమైనటువంటి ఈ యువగణం తిరుగుతూ వచ్చింది. అన్ని ప్రాంతాలు వెళ్తున్నారు. జలం లేక వెలవెలబోయిన సందర్భాలు, జలాన్ని పోగు చేసుకొచ్చినా రానటువంటి సందర్భాలు, జనం కోసం వెయిట్ చేసినటువంటి సందర్భాలు, జనం కోసం కిక్కిరిసినటువంటి రోడ్లలాగా చిత్రీకరించే ప్రయత్నాలు, మా యువగణం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అయితే కప్పీలు పెట్టి లెగ్గొట్టడానికి ప్రయత్నం చేశారు. లోకేష్కి జనం బాగా వస్తున్నారని చెప్పేందుకు ఎక్కడ కనపడమే, విజువల్స్ లేవే, జనం రావడం లేదే, పట్టించుకోవడం లేదే. లోకేష్ అంటే ఒక బఫూన్, యువగలం అంటే ఒక హాస్యభరిత చిత్రం అనేటటువంటి పద్ధతుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూశారు, తెలుగు ప్రజానీకం చూశారు. ఇది చూసినటువంటి పాపం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాను, లేకపోతే తెలుగుదేశం, ఇటైతే లాభం లేదా బాయ్, మనం మంచి మంచి యాంకర్లు తీసుకురావాలి అనుకున్నారు. అక్కడెక్కడో ప్రకాశం జిల్లాలో అనుకుంటా ఉదయ్ భాను అని ఒక మహిళ, మంచి యాంకర్, ఆర్టిస్ట్ కూడా, సినిమాల్లో కూడా నటించింది. మీ దుంపదంగా పొలిటికల్ పార్టీకి నారా లోకేష్ గారి పాదయాత్రలో బీసీ సదస్సు పెడితే ఆమెను యాంకర్గా తీసుకొచ్చారు. యాంకర్గా తీసుకొచ్చి ఆమె చేత ఉపన్యాసాలు చెప్పించి ఈయనకేమో కలెక్షన్ నిల్లు, ఆమెను చూడటానికేమో ఫుల్లు, చివరికేమో యువగళం మీటింగ్ బాగా సక్సెస్ అయిందని ఫోటో వేసుకుని రాసుకోవడానికి దిగజారిపోయినటువంటి పరిస్థితులకు నెట్టబడింది. ఒక నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మంత్రి చేసినటువంటి వ్యక్తి, ఆయన పాదయాత్ర చేస్తే జనం లేక సినిమా యాక్టర్ను తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించిందనే విషయం నేనేం చెప్పాల్సిన అవసరం లే. ఒకసారి చరిత్ర వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఎంత దుర్మార్గం అని నాకు అర్థం కాన. అది సరే, జనం లేరు, మరి రెండు అశుభం. మరి నేను చాలా సీనియర్ని, భారత రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పబడుతున్నటువంటి నారా లోకేష్ గారి నాన్నగారు సాక్ష్యాధారాలతో దొరికిపోయి పాదయాత్ర మధ్యలోనే, యువగళం మధ్యలోనే నంద్యాలలో అరెస్ట్ అయ్యి కాముగా వెళ్ళి జైలుకి వెళ్ళి 53 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి సందర్భం. 53 రోజులు యువగళం మోగబోయింది. అసలు యువగణం పెట్టిన ఆయన లొకేషన్ లేకుండా పోయాడు, ఎక్కడికి పోయాడు తెలియదు. యువగణం ఆగిపోయింది, పాదయాత్ర ఆగిపోయింది. ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీలో కనపడకుండా తిరుగుతున్నాడు. అంత హాస్యాన్ని పండించినటువంటి వ్యక్తిని నేను ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చూడలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పోనీ ఆయన తిరిగితే చెప్పులు ఎరిగినాయి కానీ నాలిక మాత్రం పలచబడలా. నేను ఎక్కడ చూశానండి, BCSC సోదరులు అనాలి, BCSC చౌదరులారా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇంత నడిచినా కూడా నాలిక మందం దక్క పోలేదు, ఆ భాష యొక్క తత్వం అట్టా వచ్చింది. అంతే కదా. ఇంకో పెద్ద చిత్రం అండి, మీరు చూశారో లేదో. ఎందుకు దీన్ని నవరస హాస్య కళా చిత్రం అని అంటున్నానంటే, ఎంత హాస్యాన్ని పండించాడంటే, ఏంటి, మేము అధికారంలోకి వస్తే, వచ్చేది లేదు చచ్చేది లేదు, అది వేరే విషయం. మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తాం అన్నాడు. ఆగొచ్చుగా, జనాన్ని అంటున్నాడు. ఒక పిల్లవాడుంటే ఎంత అన్నాడు, 15,000 అన్నారు కింద. ఇద్దరుంటే ఎంత అన్నాడు, ఈయన 30,000 అన్నాడు. ముగ్గురుంటే ఎంత అన్నాడు కింద. వాళ్ళు 45,000 అంటే ఈయన ముగ్గురుంటే 90,000 అన్నాడు. 3 15,000 90,000 అని తెలిసినటువంటి ప్రబుద్ధుడు లోకేష్ గారు. ఆయన లోకేష్ గారంట నిన్న విశాఖలో తన యాత్ర ముగించాడట. దానికి అద్భుతమైనటువంటి ఒక సభ జరపాలంట. అది పోలేపల్లి అనే గ్రామంలో జరిపి అద్భుతంగా జరిగింది. మన లోకేష్ పాదయాత్ర యువగణం అద్భుతంగా జరిగింది, తెలుగుదేశం బతికే ఉంది అని చూపించాలని తాపత్రయపడుతున్నారు. ఉదయభాన్ లాంటి వాళ్ళని పట్టుకురావాలని చూశారు. ఇక్కడ ఇద్దరు దొరికారండి యాంకర్లు.
వీడు ఉదయభాను కన్నా కొద్దిగా కాస్ట్లీ యాంకర్లు. ఒక ఆయన ఏమో బాలకృష్ణ, తెలుసుగా, సినిమా హీరో, బయటకు వస్తే మేసం తిప్పి హాస్యం చేయటంలో ఆయన్ని మించిన వాడు లేదు. ఆయన ఒక యాంకరు. ఆయన యాంకరు, బంధువు కదా, మామగారు. ఆయనకేం ఉదయభాను గారి లాగా రెమ్యూనరేషన్ ఏం అవసరంలా, పిలిస్తే వచ్చేస్తాడు, అల్లుడు కదా. అందుకని పిలిస్తే వచ్చి యాంకరింగ్ చేయడానికి పోలేపల్లిలో సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో చాలదంట, ఇంకొక యాంకర్ కావాల్సి వచ్చాడు. ఆయన కొద్దిగా కాస్ట్లీ యాంకర్ అండు. మన బాలకృష్ణలాగా బంధంతో రాడు, ఉదయభానులాగా రెమ్యూనరేషన్తో రాడు. ఆయనకి నోట్లు కావాలి, సీట్లు కావాలి. ఆయనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ యాంకర్ కావాలి. ఆ యాంకర్ని ముందు పాపం ఇక్కడ మాట చెప్పాలండి. ఈ మొత్తాన్ని మనం చూసినట్లయితే ఏమనిపిస్తుందంటే, మీరు కొద్దిగా ఆలోచన చేస్తే, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజానీకం ఎక్కడున్నా కొద్దిగా ఆలోచన చేసినట్లయితే, ఒక అసమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాయకుడిగా చేయడం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాటలు మీకు కనపడుతూ ఉంటాయి. నెంబర్ 1, ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి ఓడిపోయేంత జరిగిన ప్రయాణం. అదేవిధంగా కుప్పంలో బయలుదేరి రేపు పోలేపల్లిలో విజయోత్సవ సభ పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఈ మధ్యలో జరుగుతున్న డ్రామా అంతా పాపం ఈ వృద్ధ తండ్రి పడుతున్నటువంటి ఆవేదన, తన అసమర్థుడైనటువంటి కొడుకుని సమర్థుణ్ణి చేయాలని పడుతున్న తాపత్రయం చూస్తుంటే పాపం కాస్త జాలేస్తుంది. ఎందుకంటే మెటీరియల్ లేదు అక్కడ, మీ అబ్బాయి దగ్గర మెటీరియల్ లేదు. కానీ ఉన్నట్టుగా భ్రమింప చేయాలని చెప్పేసి ఈనాడులో ఫ్రంట్ పేజీ రాతలు, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీ రాతలు, TV5లో వార్తలు, ABNలో వార్తలు, దుమ్ము దులిపేస్తే పెద్దలు ఇక్కడ అయిపోతాడు అనుకుంటున్నారు. నేను అడుగుతానయ్యా, చంద్రబాబు నాయుడు గారు అంత బాగా విజయవంతమైతే మీ అబ్బాయి ఒకరి చేత పెట్టచ్చు, నువ్వు కూడా కలిపి పెట్టచ్చు, బాలకృష్ణ ఎందుకు? అంతకన్నా మించి కాస్ట్లీగా ఉన్నటువంటి మీ దత్తపుత్రుడు యాంకరింగ్ ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఇవాళ దత్తపుత్రుడు యాంకరింగ్ గురించి చెప్పాలి. ఇక్కడ ముందు పాపం అడిగారు చంద్రబాబు నాయుడు గారు, మా అబ్బాయి నాయకుని చేయాలనుకుంటున్నాను, యువగణం విజయవంతం కాలేదు, నువ్వు వస్తే ఆఖరిలో బాగా జనం కూడా వస్తారు, నువ్వు రమ్మని అన్నారు. అన్నాడు ఆయన. నేను రానన్నాడు. ఎందుకు రానన్నాడు తెలియదు. మళ్ళా ట్రై చేశారు. ఎవరి ద్వారా? నాదెళ్ల మనోహర్ గారి ద్వారా. అయ్యా నువ్వైనా చెప్పు, మా అబ్బాయి యోగడం మీటింగ్కి ఎండింగ్కి పవన్ కళ్యాణ్ గారు మా దత్తపుత్రులు వచ్చేటట్టుగా చేయమంటే అన్నాడు. మళ్ళా మొన్న వెళ్ళారండి, చంద్రబాబు నాయుడు ఇంటికే వెళ్ళాడు, అన్నీ మాట్లాడుకున్నాడు. ఏం మాట్లాడుకున్నాడో తెలుసా? సీట్లు, నోట్లు. పాపం ఉదయభాన్ అయితే ఓన్లీ నోట్లే. మన యాంకర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి నోట్లు, సీట్లు రెండు కావాలి, రెండు మాట్లాడుకున్నాడు. అప్పుడు అన్నాయన అన్నాడు. ఇప్పుడు ఒకసారి అన్నాడు, ఇప్పుడు అన్నాడు. రేపు వెళ్తున్నాడట అక్కడికి. చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్కు వెళ్లే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించమని మనం చేస్తున్నా, రాష్ట్ర ప్రజలను గుర్తించమని మనం చేస్తున్నా, జన సైనికులను గుర్తించమని మనం చేస్తున్నా. ఒక అసమర్థుడైన కుమారుణ్ణి కనకపు సింహాసనమును ఎక్కించాలని ఒక సునకాన్ని ప్రయత్నం చేసే విధంగా తండ్రి ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్నాన్ని, ఈ సునకాన్ని కనకపు సింహాసనమును ఎక్కించేందుకు మన ప్రబుద్ధుడు జనసేన పార్టీ అధ్యక్షుడు వెళుతున్నాడయ్యా. మీ స్థాయి అది. చివరికి అసమర్థుడైనటువంటి లోకేష్, సరే అసమర్థుడు అంటాం ఎందుకులే, ఆయన ఎక్కడ గెలవలేదు, ఈయన ఎక్కడ గెలవలేదు, ఇద్దరు గెలవలేదు. కాకపోతే అతనికి ప్రజలు ఎగబడి చూసేటటువంటి లక్షణం ఉంది. ఎవరికి? మన పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఏం చెప్పాడు కదా చాలా సందర్భాల్లో, నన్ను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి రావట్లేదు. ఇవాళ రేపు కూడా చూడటానికి వస్తారు. ఏం ఆర్భాటం అండి దాని దుంపదెగా. స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ బస్సులు, కార్లు, స్కూటర్లు మొత్తం దించేశారు. బాగా ఉంది కదా డబ్బు.
దోచేసిన డబ్బు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ఉంది కదా, ఆ డబ్బు పెట్టి రేపు తిరణాలుగా చేయాలని ఆ తిరణాలకి యాంకర్ను తీసుకెళ్తున్నారు. మన బాలకృష్ణ బంధు యాంకరు, క్యాష్ సీట్లు నోట్లు ఉన్న యాంకరు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి లోకేష్ గారు గొప్పోడని చెప్తారా? ఏమో చూడాలి. రేపు మాత్రం చాలా కామెడీ ఉంటుంది సినిమా. ఎందుకంటే లోకేష్ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా, మీరే అనుకోకపోతే. పవన్ కళ్యాణ్ సోదరుడు అనమనండి రేపు, లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అనమనండి, ఏమంటాడు తెలుసా? పవన్ కళ్యాణ్ సోదరి అంటాడు, లేదంటే సోదరుడు పవన్ కళ్యాణ్ అంటాడు. ఇంతే అతనికి వచ్చింది. అతనికి సోదరుడికి సోదరులకి తేడా తెలియనటువంటి ప్రబుద్ధుడు రేపు విజయయాత్ర చేసుకుంటే ఊళ్ళో పెళ్ళైతే కుక్కల గడావిలాగా అందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. చరిత్రలో ఇది ఒక ఫెయిల్యూర్ అయినటువంటి సినిమాని రజతోత్సవంలాగా చేసుకుంటే సెక్స్ అవుద్దని భావించేటటువంటి ఒక మ్యానిపులేటర్ తండ్రి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగానే దీన్ని భావించాలి. మొత్తం జరిగినటువంటి యువగణం అంతా కూడా అట్టర్ ఫ్లాప్ షో, అశుభాలతోనే జరిగినటువంటి షో అని కూడా మనవి చేస్తున్నాను. దాన్ని ఏదో పైకి తీసుకొచ్చి లోకేష్ బాబుని పెద్ద నాయకుడిని చేయాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో చివరికి యాంకర్గా తయారైనటువంటి పవన్ కళ్యాణ్ని చూస్తే కొద్దిగా జాలి వేస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవిస్తున్నాను. చివరికి వెళ్తాడా రేపు? ఏమో, ముట్టకపోతే వెళ్ళడు, ముడితే వెళతాడు. అది జరిగే విషయం. నయ్యి సయ్యి రెండు పెడతాడైనా. ఎప్పుడైతే ప్యాకేజ్ అందితే సై, ప్యాకేజ్ అందపోతే నై, మధ్యలో అంతా సెటప్ చేసేది, సూట్ కేసులు మోసేది నాదెళ్ల మనోహర్ గారు. ఇది మొత్తం షో. చివరికి జనసేన అనే పార్టీ ఏ స్థాయికి దిగజార్చారు అంటే లోకేష్ బాబుని కనకపు సింహాసనం ఎక్కించడానికి ప్రయత్నంలో భాగంగా జనసేన ఉపయోగపడే స్థితికి దిగజారిపోయినందుకు జన సైనికులు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇంకా ఆర్టీసీ బస్సులు వాళ్ళ ఇష్టం అండి. ఆర్టీసీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇస్తారు. దట్ ఈస్ లెఫ్ట్ టు దెయిర్. ఇవ్వలేదని వాళ్ళు చెబితే ఎట్లా నమ్ముతారు మీరు? వాళ్ళు చెబితే నమ్ముతారా? వాళ్ళు అట్లా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అట్లా చెప్తున్నాడు, ఆర్టీసీ బస్సులు మాకు ఇవ్వడం లేదని. వాళ్ళు ప్రైవేట్ బస్సులు పెట్టుకున్నామని చెప్తున్నారు. సో ఆర్టీసీ బస్సులు అయితే లెక్క తెలిసిద్దని అడిగి ఉండరు వాళ్ళు, బహుశా నా ఉద్దేశం. లేకపోతే మాకు 5,000 బస్సు వచ్చింది, 6,000 బస్సు వచ్చింది రేపు ఈనాడులో రాసుకోవడానికి. సో ప్రజాస్వామ్యంలో ఏ పద్ధతుల్లో అయినా ఆర్టీసీ వారికి డబ్బులు కడితే వాళ్ళు ఇస్తారు. వీళ్ళు ఎక్కడ జరిగిందో ఏమిటో ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ట్రైన్లు పెడుతున్నారు. విన్నాను, నిజమేనా? స్పెషల్ ట్రైన్లు పెట్టేది, స్పెషల్ ఫ్లైట్లు ఏంది ఇది? నాకు అర్థం కాల. స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ కార్లు, స్పెషల్ బస్సులు, స్కూటర్లు, లారీలు, లొట్టిపెట్టాలు ఏ చేస్తున్నారు సర్కస్ లాగా. పాపం అసమర్థుడి విజయోత్సవ సభకి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా నీచమైనటువంటి వ్యవహారం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. లోకేష్ గారు అవును, ఆయన ఎలా చెప్తాడు డైలాగులు? నియంతృత్వ ప్రభుత్వం మీద యుద్ధం చేశాను. ఏం యుద్ధం చేశాడు ఈయన? ఫుట్బాల్ తప్ప ఏం యుద్ధం చేశాడు చెప్పండి, నాకు కూడా చెప్పండి. యుద్ధం చేశానని పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప ఏమీ చేయలేదు. ఒక అసమర్థుడు. నేను అడుగుతానండి, ఆయన మంత్రి చేశాడు, ప్రజలలో గెలవకుండా మంత్రి చేశాడు. అది చిత్రమైన విషయం. అలాంటి వ్యక్తికి ఏముంటుంది? ప్రజాదరణ ఏముంటుంది? ఎంతమంది వచ్చారు యువగలంలో? మధ్యలో ఎందుకు మానేశాడు? వాళ్ళ నాన్న జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్తే ఎందుకు ఆపేయాలి? 53 రోజులు సెలవు పెట్టాడే. సో లోకేష్ అనే వ్యక్తి ఒక నాయకుడు కాదు, కాలేడు. రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి అంతకన్నా కాదు. ఏదో దురదృష్టమో అదృష్టమో
అతను చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అవటం వల్ల అతన్ని ఏదో మోసి ఆయన నాయకుడిని చేయాలని తెలుగుదేశం గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో. ఎర్ర బుక్ అంట, ఎర్ర బుక్ రాసుకున్నా అంట. ఆ ఎర్ర బుక్ అంట వాళ్ళ నాన్నగారికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఒరిజినల్ ఇస్తా అంట. ఒక కాపీ ఇంటి దగ్గర పెట్టుకుంటా అంట. ఇంకో కాపీ ఆ యాంకర్ కూడా ఇవ్వయా, పవన్ కళ్యాణ్ యాంకర్ వస్తున్నాడు, ఆయన కూడా నీ బాకస్వాడు అన్నావుగా. ఎర్ర బుక్ కాదు, నువ్వు నీ దుంపదేగా. ఎర్ర బుక్కు సంగతి ఏమిటో కానీ తెలుగుదేశం తెల్ల జెండా ఎత్తేంత వరకు నిద్రపోయేట్లేడు మన లోకేష్ బాబు. తెల్ల జెండా ఎత్తిన తర్వాతే ఆయన నిద్రపోతాడు. నేను ఇప్పుడు చెప్పాను, లోకేష్ బాబు ఇస్ ఐరన్ లెగ్. అతను కాలు పెట్టాడు, తెలుగుదేశం కుంగింది. యువగలం వేశాడు, తెలుగుదేశం ఇంకా కుంగింది. ఎర్ర బుక్ అన్నాడు, తెల్ల జెండా ఎత్తేస్తారు. రాసుకోండి, చూసుకోండి. అప్పుడు ఎలక్షన్ తర్వాత శ్రీమద్ రమారమణ గోవిందే. ఇద్దరు కలిసి వచ్చినా, యాంకర్లు కలిసి వచ్చినా, ఈయన కలిసి వచ్చినా, కానీ ఒక అందుకు మెచ్చుకోవాలి. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. భలే సెట్ చేశాడు యాంకర్లు మాత్రం. ఒక ఆయన మామను సెట్ చేశాడు, ఒక ఆయన దత్తపుత్రుని సెట్ చేశాడు. రేపు పెద్ద షో చేసి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకుని ఈనాళ్ళు ఫ్రంట్ పేజీల్లో రాసుకుని టికెట్ల కోసం ఎగబడతారేమని చూస్తున్నారు. తెలుగుదేశం టికెట్ అడిగేవాడు లేని పరిస్థితి వస్తుంది రాబోయే కాలంలో, చూడండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, మాది అంతర్గతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు అంతర్గతంగా చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇది సహజమైనటువంటి విషయం. శాస్త్రీయంగా ఆలోచించే ఆయన అన్ని మార్పులు చేసుకొని 175 సీట్లు గెలవటం ఎలాగా అనే వ్యూహంతోనే ముందుకు వెళుతున్నాం. ఫలితాలు కూడా మీరు ఎన్నికల తర్వాత చూస్తారు. ఈ మార్పు ఆ మార్పు జరిగింది, వాళ్ళ అసంతృప్తి వీళ్ళ అసంతృప్తి ఇవేవి ఉండవు. ఖచ్చితంగా మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కాబోవడం కోసమే కేవలం 151 వస్తే లాభం లేదని 175 కోసం ప్రయత్నం చేసే క్రమంలోనే కొందరిని మార్చడం, కొందరిని టికెట్లు తిరస్కరించడం, కొందరికి మళ్ళా రాబోయే కాలంలో పదవులు ఇచ్చే కార్యక్రమం చేయటం చేసి అంతర్గతంగా మేము అందరితో మాట్లాడుకుని సెట్ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. దీనిలో అసంతృప్తులు తృప్తులకు తావులేదు. పార్టీ అధికారంలోకి రావడమే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఏంటండి? చూసిండు నిజంగానే. ఇప్పుడు ఇంత పరాభవం జరగలేదు కదా చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి రాజకీయ నాయకుడిని ఇంతవరకు తన జీవితంలో చూసి ఉండబోడు కూడా. ఎందుకంటే అంత వ్యూహంతో, అంత పటిష్టంగా, అంత గొప్పగా దూసుకు వెళుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలను చూసి భయపడిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది తెలుగుదేశం. అలా ట్రాన్స్ఫర్ చూడలేదన్నాడు. ఈయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? ఏమండి, చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? వాళ్ళ అబ్బాయిని అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు పెట్టాడు? బాలకృష్ణ తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టాడు? ఈ ట్రాన్స్ఫర్ నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. ఈయన చేసినవి ఏంటి? నాకు అర్థం కాలేదు. అది విషయం. అది కాస్త ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది.